జగిత్యాల స్థానిక కృష్ణానగర్లో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత వారం రోజులుగా వైభవంగా సాగిన సాయి అఖండ నామ సంకీర్తన శుక్రవారంతో ముగిసింది. అనంతరం 1008 కలశ గంగాజలంతో సాయిబాబా మూల విరీటంకు వేద పండితులు బ్రహ్మశ్రీ తిగుళ్ళు విశ్వశర్మ, వేణు మాధవచార్య, రాజేశ్వర శర్మ సంజయ్లతో శాస్త్రోక్త అభిషేకం నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు డాక్టర్ సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, ఎలుగందుల సత్యనారాయణ, మార కైలాసం, ఉద్దినేని పురుషోత్తమరావు, ఆయిల్లేని రామ్ కిషన్ రావు, కళాశ్రీ గుండేటి రాజు, చెట్ల చంద్రశేఖర్, నీలం దశరథ్ రెడ్డి, కంచి కిషన్, తవుటు రవిచంద్ర, పంజాల తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमदीं देवेभ्यो वाचमुद्यासगुं शिवामुदस्तान् दुष्टान् देवेभ्यः शर्ममे. సాయిబాబా దేవాలయం భక్తుల చేత నిర్వహించబడిన మరి 7 రోజుల సప్తాహం నిర్విఘ్నంగా జరిగింది. మరి ప్రజలు దానికి సహాయ సహకారాలు అందించారు. తర్వాత ఆర్థికంగా వారి వారి శక్తి కొలది మరి విరాళాలు ఇచ్చి మరి 2 పూటలు టిఫిన్ మరి 1 పూట భోజనం కూడా మరి భక్తులకు సదుపాయం చేయగలిగాం. మరి వాళ్ళు ఉంటేనే, భక్తులు ఉంటేనే మరి కార్యనిర్వాహకులు ఏదైనా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ మరి వేరే లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నటువంటి దేవాలయం కాబట్టి మరి భక్తులు తలా ఇంత వాళ్ళ శక్తి కొలది చేసుకున్నట్లయితే మళ్ళీ ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా కూడా ముందు కూడా చేసేటువంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి. మరి జగిత్యాల పట్టణ ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మరి ఇటువంటి కార్యక్రమాలు చేయటం వలన మరి అందరికీ కూడా ఉత్సాహంగా మరి అన్యూనంగా ఉంటుంది. కాబట్టి మరి వారి సలహాల ప్రకారం మరి కార్యక్రమాలను నిర్వర్తించడం జరిగింది. మరి ప్రజల తరఫున, భక్తుల తరఫున మాతలు కూడా మరి బ్యాచ్ల సిస్టమ్ ఏర్పడి మరి వారి విద్యుత్ ధరంతో మరి 3 గంటలు మరి శ్రమించి 3 గంటలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి 4-5 బ్యాచ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి నేటితో సమాప్తం జరిగింది. మరి భక్తులకు అందరికీ కూడా మరి భజన చేసినటువంటి భక్తులకు కలశాలు అందించడం, మరి వారికి ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడం, మరి పోయినసారి కంటే ఇప్పుడు ఈసారి ఇంకో 50 మంది అదనంగా ఎక్కువ అయినటువంటి సందర్భాలు మరి వాళ్ళు ఉత్సాహంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు ప్రత్యేకంగా సాయిబాబా ఆలయం కమిటీ ద్వారా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.